హాయ్. తమ్నేల్ చూసి ఇక్కడికి వచ్చి ఉంటారు. తమ్నేల్ లాంగ్ టర్మ్ కదా. ఇక్కడ లాంగ్ టర్మ్ అనేది ఒక పెద్ద విషయం. అంటే 1 year వేస్ట్ చేయాల్సి వస్తుంది. 1 year అంటే పెద్ద డీల్ కాదు. బట్ అందరు చూసేది ఏంటంటే 1 year అని చూస్తారు. నన్ను ఎందుకు నమ్మాలి? ఈ లాంగ్ టర్మ్ ఏంటి, లాంగ్ టర్మ్ గురించి ఈడు చెప్తే ఏంట్రా అని అంటారా? ఒక లెక్చరర్స్ లాంగ్ టర్మ్ గురించి చెప్పడం కామన్, కానీ ఒక ఎక్స్పీరియన్స్ లాంగ్ టర్మ్ కింద ఎన్పిసి, మెయిన్గా ఎన్పిసి, బైపీసీ కంటే అందరూ లాంగ్ టర్మ్ తీసేసుకుంటారు, రాకపోతే లాంగ్ టర్మ్ అంటారు. కానీ ఎంపీసీ కంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఎంసెట్ అని, మెయిన్స్ అని, జేఈ మెయిన్స్ అని, లేకపోతే లోకల్ ఎగ్జామ్స్ అని, లేకపోతే ఎస్ఆర్ యూనివర్సిటీ అని, అన్నీ ఉంటాయి. కానీ దీనికి మాత్రం మెయిన్స్ ఆ లాంగ్ టర్మ్కి అయితే, బైపీసీ లాంగ్ టర్మ్కి అయితే ఒకటే ఆప్షన్ ఎంబీబీఎస్ అని అంటారు. కానీ ఇక్కడ నీకు నీట్ ఇవన్నీ మనం బైపీసీ పక్కన పెట్టిద్దాం, అవుట్ ఆఫ్ టాపిక్. నన్ను ఎందుకు నమ్మాలి? ఐఎమ్ ఏ లాంగ్ టర్మ్ దిస్ టైమ్ బ్యాచ్, ఈ ఇయర్ బ్యాచ్. నాకు ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో ఎంసెట్ మెయిన్స్ రాసినప్పుడు 93% నా హైయెస్ట్ పర్సెంటేజ్. నా ఎంసెట్ ర్యాంక్ 4 నెంబర్ అంత ర్యాంక్ 80,000 ఫస్ట్ సెకండ్ ఇయర్లో ఎంసెట్ ర్యాంక్. తర్వాత ఈ ఇయర్లో మెయిన్స్లో 94% ఈజ్ మై హైయెస్ట్ పర్సెంటేజ్. 1% కోసం ఆ మెయిన్స్ అసలు నేను తీసుకుంది డ్రాప్ అనిపించింది నాకు. తర్వాత నాకు ఎంసెట్లో 4K ర్యాంక్ వచ్చింది. సెకండ్ ఇయర్లో క్వాలిఫై అయ్యాను, సెకండ్ ఇయర్లో అడ్వాన్స్కి క్వాలిఫై అయ్యాను, ఇప్పుడు లాంగ్ టర్మ్లో కూడా అడ్వాన్స్ క్వాలిఫై అయ్యాను. కానీ ఏం చేయలేదు, రెండిట్లో డిస్క్వాలిఫై అయిపోయినా. అడ్వాన్స్లో డిస్క్వాలిఫై అయిపోయినా. సర్లే, ఇంకా అవన్నీ ప్యాటర్ పక్కకి. ఇది నా లాంగ్ టర్మ్ జర్నీ. ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, మీరు మీ మైండ్లో ఫిక్స్ అవ్వాలి, నువ్వు ఇది చేస్తున్నావు, నువ్వు ఇది చెయ్యాలి అంటే. నువ్వు ఎంసెట్కి ప్రిపేర్ అవుతావా, మెయిన్స్కి ప్రిపేర్ అవుతావా, ఇది మాత్రం స్టిక్ అవ్వాలి, నీకు స్టిక్ ఆన్ ఉండాలి మీ మైండ్లో. ఇక్కడ నేను 3 కేటగిరీస్ ఉంటారు బ్రో. 3 కేటగిరీస్. ఫస్ట్ కేటగిరీ, అయ్యో జస్ట్లో జేఈ మెయిన్స్ పోయింది, జస్ట్లో అడ్వాన్స్ పోయింది, ఇంకొంచెం ట్రై చేస్తే వచ్చేస్తుంది అనేది ఫస్ట్ కేటగిరీ వాళ్ళు. సెకండ్ కేటగిరీ, మెయిన్స్ రాలే, అడ్వాన్స్ ఎంసెట్ ఒక 10K బిలో అయినా 10K అబోవ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు లైక్ నాకు ఇది వద్దు, నాకైతే స్టిక్ ఆన్గా నాకు ఐఐటీఏ కావాలి, ఎన్ఐటీఏ కావాలి అనుకున్న వాళ్ళు ఉంటారు. సెకండ్ కేటగిరీ వాళ్ళు. థర్డ్ కేటగిరీ, 4 నెంబర్ అంత ర్యాంక్, ఎంసెట్లో మెయిన్స్లో క్వాలిఫై అవ్వలేదు, కానీ వాళ్ళకి 4 నెంబర్ అంత ర్యాంక్ వచ్చిన కాలేజ్లోకి వెళ్దాం డెడికేషన్ అనిపించదు. అంటే అక్కడ వచ్చేదే చెత్త కాలేజ్. ఆ కాలేజ్ వాళ్ళు మళ్ళీ ఏమైనా పక్కన ఎస్ఆర్ యూనివర్సిటీ, ఎస్ఆర్ఎం, ఇవన్నీ విట్, ఎస్ఆర్ఎం ఇవన్నీ కట్టకుండా జస్ట్ మెయిన్స్ ఎంసెట్ కోసమే ఆలోచించిన వాళ్ళు థర్డ్ కేటగిరీ వాళ్ళు. ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే ఫస్ట్ కేటగిరీ వాళ్ళు. నేనైతే బై ఛాన్స్ ఫస్ట్ కేటగిరీలో పడతా. ఫస్ట్ కేటగిరీలో నాకు అనుకున్నాను కాబట్టి, ఎవరైతే ఫస్ట్ కేటగిరీ ఉన్నారో నా దృష్టిలో వాళ్ళు జస్ట్లో పోయింది అంటే, మీకు డెడికేషన్ ఉంది, ఆన్లైన్లో అయినా చదువుతాను, ఆఫ్లైన్లో అయినా చదువుతాను, ఇంట్లోనే చదువుతాను, కానీ డెడికేషన్తో చదువుతాను అనుకున్న వాళ్ళు మాత్రం తీసేసుకోండి బ్రో, ఏం ఆలోచించకుండా తీసేసుకోండి. సెకండ్ కేటగిరీ, మీరు మాత్రం కొంచెం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇంత ర్యాంక్ వచ్చి అది ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు, మెయిన్స్లో రాలేని వాళ్ళు. ఎంసెట్లో మంచి ర్యాంక్ అంటే నీకు 10K బిలో ర్యాంక్ అలా వచ్చింది అనుకోండి. ఒకటి మామ, మీరు 10K బిలో ర్యాంక్ వచ్చింది అంటే మీరు ఆబ్వియస్లీ తెలంగాణలో ఉన్న బెస్ట్ కాలేజెస్లోకి వెళ్ళిపోతారు. వెళ్ళినప్పుడు లైక్ తెలంగాణలో బెస్ట్ కాలేజెస్, బెటర్ కాలేజెస్ బ్రో కంపేర్ టు ఆంధ్ర. ఏపీలో కంపేర్ చేసుకుంటే తెలంగాణ కాలేజెస్ ఆర్ బెస్ట్ అండ్ బెటర్ కాలేజెస్. మీరు దాంట్లోకి జాయిన్ అయిపోవడం నా దృష్టిలో బెటర్ ఆప్షన్. కానీ మీ డ్రీమ్ ఉంటుంది, నాకు ఐఐటీనే కావాలి, నాకు ఎన్ఐటీనే కావాలి. కానీ మీరు ఒక్కటి మైండ్లో ఫిక్స్ అవ్వాలి ఏంటంటే, నాకు ఐఐటీ ఎలా అయినా వచ్చేయాలి అంటే. నేను డిస్ట్రాక్షన్స్ ఉంటాయి బ్రో, నేను చాలా ఫేస్ చేసిన. నా స్టోరీ చెప్పాలంటే ఇంకో వీడియోలో నేను క్లియర్గా ఆ సలారు బాహుబలి లెవెల్ ట్విస్ట్లు ఉంటాయి బ్రో. నేను మొత్తం ఫ్రీగా ఉన్నప్పుడు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నా స్టోరీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నా లాంగ్ టర్మ్ జర్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మీరు లాంగ్ టర్మ్ తీసుకోవాలంటే ఫస్ట్ మీ మైండ్ సెట్ ఎలా ఉండాలి,
ఇది సెకండ్ వాళ్ళకి. ఇప్పుడు థర్డ్ వాళ్ళకి చెప్తా. థర్డ్ అంటే 4 నెంబర్ అంత ర్యాంక్, మెయిన్స్లో క్వాలిఫై అవ్వలేదు, అంటే అడ్వాన్స్ క్వాలిఫై అవ్వలేదు, జస్ట్ క్వాలిఫై అయ్యారు, జస్ట్ వచ్చింది పర్సెంటైల్ కానీ క్వాలిఫై అవ్వలేదు, ఏదో 70-80% వచ్చి ఉంటుంది. అలాంటి వాళ్ళు బ్రో మీరు మాత్రం జాగ్రత్తగా ఆలోచించాలి. డ్రాప్ అంటే జస్ట్ 1 ఇయర్ వేస్ట్ చేశాను అని కాదు. ఇక్కడ నువ్వు నీకు 4 నెంబర్ అంత ర్యాంక్ వచ్చిన కాలేజ్కి జాయిన్ అవ్వడం కన్నా నా దృష్టిలో లాంగ్ టర్మ్ తీసుకోవడం బెటర్ బ్రో. బట్ లాంగ్ టర్మ్ తీసుకున్నా కూడా నీ 12th మైండ్ సెట్టే నువ్వు నడిచావంటే వేస్ట్. 12th మైండ్ సెట్టే నీ మైండ్లో 12th మైండ్ సెట్టే ఉంది. అదే ఫోన్ పట్టుకుంటా, అదే చూస్తా, నేను ఇంకా వీడియోలు చూస్తూనే చదువుకుంటా. బ్రో ఒకటి బ్రో, నువ్వు వీడియో అయినా చూడు, సెల్ఫ్ స్టడీ అయినా చెయ్యి. వీడియో చూస్తే వేస్ట్. నువ్వు మళ్ళా అదే రీల్స్ స్క్రోలింగ్, అదే చూస్తా కూర్చున్నావు, ఇంకా దానివల్ల నీకు ఉపయోగం ఏమి ఉండదు బ్రో. నువ్వు లాంగ్ టర్మ్ తీసుకున్నావు అంటే నువ్వు 1 ఇయర్ వేస్ట్ చేస్తున్నావు. దాన్ని లిటరలీ యూజ్ చేసుకోవాలి. నేను యూజ్ చేసుకున్నా, బట్ నా అందరికీ లక్ అనేది, లక్ ఫ్యాక్టర్ అనేది అందరికీ ఉండాలి. నాకు కొంచెం లేదు, కానీ ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చిందంటే హ్యాపీ. అక్కడికి హ్యాపీ అయిపోయినా, ఇంకా చాలు. ఇంకా నా దృష్టిలో ఇంకా నాకు ఇదే రాసి పెట్టింది నేను అనుకుని ఇంకా లైట్ తీసుకున్నా. మీరు కూడా అంతే బ్రో. మీరు ట్రై చేయండి, వస్తుందా ఓకే డన్ షూర్. ఈ 3 మెంబర్స్కి క్లియర్గా చెప్తున్నాను, 3 కేటగిరీలో ఫాలో అయిన ప్రతి ఒక్కరికి చెప్తుంది ఏంటంటే, మీ లాంగ్ టర్మ్ అనేది జస్ట్ అబౌట్ డెడికేషన్. నువ్వు ఎంత ఫోకస్డ్గా ఉంటావు 1 ఇయర్, ఈ 1 ఇయర్ ఎంత ఫోకస్గా ఉంటావు ఫోన్కి దూరంగా, ఇవన్నీ అంటే తర్వాత నువ్వు చాలా డిస్ట్రాక్షన్స్ వస్తాయి బ్రో నీకు సడన్గా. కొంతమంది ఇప్పుడు ఫస్ట్ కేటగిరీలో ఉన్న వాళ్ళ గురించి ఒక చిన్న మాట చెప్తా. వాళ్ళు ఎలా ఉంటారంటే నాలాగా, వాళ్ళు ఎలా ఉంటారంటే సెకండ్ ఇయర్లో ధూమ్ ధామ్ చదివేసిన రాకపోయినప్పటికీ ఫస్ట్ సెకండ్ ఇయర్ అంటే లాంగ్ టర్మ్కి వచ్చేటప్పటికి ఏమనుకుంటారు, బ్రో ఈ సిలబస్ నేను అప్పుడే కవర్ చేసేసిన, జస్ట్ కొంచెం ఇలా చూసుకుంటే సరిపోతుంది, దాని మీద క్వశ్చన్స్ చేస్తా. చెయ్యాలి, అలానే చేయాలి. చూసుకుంటే సరిపోతుందంటే మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుంటూ ఉండాలి. ప్రతిదీ ఒక లెసన్ కింద దాన్ని డీప్గా నేర్చుకోవడం మొదలు పెట్టాలి. లాస్ట్ టైంలా కాదు, డీప్గా నేర్చుకోవడం మొదలు పెట్టాలి. లాస్ట్ టైం పైన నేర్చుకున్న ఈసారి డీప్గా నేర్చుకోవాలి. ప్రతి కాన్సెప్ట్ డీప్గా నేర్చుకోవాలి. బోర్ కొట్టచ్చు, కానీ మీరు మళ్ళీ ఇంకోటి బ్రో, తర్వాత మీకు ఎగ్జాక్ట్గా జనవరి అటెంప్ట్ అయిపోతుంది. జనవరి అటెంప్ట్ అయిపోయాక మీకు బోర్డ్ ఎగ్జామ్స్ ఉండవు. వాళ్ళకి మాత్రం బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి 12th బోర్డ్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయితే వాళ్ళేమో బోర్డ్ ఎగ్జామ్ బిజీస్లో ఉంటారు. మీరేమనుకుంటారు, 12th జనవరి అయిపోయింది, జనవరి అటెంప్ట్లో మంచి వచ్చిన వాళ్ళు హ్యాపీ ఇంకా అడ్వాన్స్ చదివేసుకుంటారు. వాళ్ళు మంచిగా రాని వాళ్ళు ఎందుకు రాలేదు అని చెప్పి 1 మంత్ వరకు వేస్ట్ చేసేస్తారు. ఇంకొంచెం బాగా వస్తే బాగుండు బ్రో, అరే క్వాలిఫై అయిపోయేటోని అని అనుకుంటారు. అనుకున్నడంలోనే టైం అయిపోతుంది. మీరు అక్కడి నుంచి కూడా మీరు ఏప్రిల్ అటెంప్ట్ కొట్టచ్చు. ఏప్రిల్ అటెంప్ట్లో మంచి పర్సెంటేజ్ అయినా కొట్టచ్చు, దానికి ఛాన్స్ ఉంటుంది. మీరు అక్కడే నీకు 12th వాళ్ళకి డిఫరెన్స్ వచ్చేస్తుంది. 12th వాళ్ళు బిజీగా వాళ్ళ ఐపీ కోసం చదువుకుంటారు. తర్వాత 12th వాళ్ళు ఏమో, ఇప్పుడు 12th వాళ్ళ సైడ్కి వెళ్దాం. 12th వాళ్ళు ఐపీలో బిజీగా ఉంటారు. వాళ్ళకి ఇంకా నెక్స్ట్ ఒక 10 days మిగులుతుంది ఈ జేఈఈ మెయిన్ సెకండ్ అటెంప్ట్. వాళ్ళు కొంచెం అంటే వాళ్ళు ఫాస్ట్ మోడ్లో ఉంటారు. అంటే ఐపీ కంప్లీట్ చేసేసుకున్నాక అంటే కొంచెం ఫోకస్డ్గా ఉంటారు. మీరంటారా మీకు ఐపీ అనే ఒక కాన్సెప్ట్ ఉండదు. తర్వాత మొత్తం కొంచెం చిల్ అవ్వడం ట్రై చేస్తారు, చిల్ అవుతారు కొంచెం. కానీ ఎవరైతే కొంచెం ఇంకా ప్రాక్టీస్ చేయగలుగుతారో అప్పుడు కొంచెం సెకండ్ అటెంప్ట్లో కొంచెం ఫస్ట్ అటెంప్ట్ కన్నా సెకండ్ అటెంప్ట్ కొంచెం బాగా చేయొచ్చు. తర్వాత మెయిన్స్ వస్తుంది, మేలో ఉంటుంది మెయిన్స్ అడ్వాన్స్. కానీ దాంట్లో కరెక్ట్గా కొంతమంది చేయగలుగుతారు. కానీ మీరు కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేయాలి, లాస్ట్ వరకు కాన్ఫిడెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. ఇది కాకపోయినా ఇదైనా వస్తుందనే కాన్ఫిడెన్స్ ఉంచాలి, అప్పుడు కానీ మీకు సెట్ అవ్వదు. తర్వాత ఇంకా మీరు ఇప్పుడు 3rd కేటగిరీలో ఉన్న వాళ్ళు ఒక పని చేయాలి బ్రో, మీరు మెయిన్స్ అనే దాని మీద ఫుల్లీ ఫోకస్ చేయాలి. ఎవరైనా ఈ 3 కేటగిరీస్ వాళ్ళందరూ మెయిన్స్ మీద ఫుల్లీ ఫోకస్ చేయాలి. మెయిన్స్ మీద ఫోకస్ చేయకపోయినా లాస్ట్కి 3rd కేటగిరీలో ఉన్న వాళ్ళు మాత్రం కనీసం ఎంసెట్
ఎంసెట్ అయినా నీట్గా ఈసారి నెంబర్ ర్యాంక్ వచ్చిందంత కాకుండా బెటర్గా ఒక 10K బిలో ట్రై 10K బిలో 1 ఇయర్లో చేయడం చాలా ఈజీ బ్రో. అది మాత్రం టార్గెట్ పెట్టుకుని ఉంచాలి. తర్వాత సెకండ్ కేటగిరీలోకి వస్తే వాళ్ళు మాత్రం మెయిన్స్ అనేది ఒక పెద్ద గోల్ కింద పెట్టుకోవాలి. ఎవరైనా మెయిన్స్ ఇస్తే మెయిన్ పాయింట్ బ్రో, వస్తుందా వచ్చింది అంతే. మీ రాకపోతే లైట్ తీసుకోండి, ఇంకా ఏం కాదు. తర్వాత ఎంసెట్ ఎలాగో మీ చేతిలో ఉంటుంది. లాంగ్ టర్మ్లో చేసేవాళ్ళు ప్రతి ఒక్కరికి ఎంసెట్ ఎలాగో మీ చేతిలో ఉంటుంది, కానీ బేస్ చేసుకోకండి లాంగ్ టర్మ్. ఇది ఇప్పుడు ఈ వీడియోలో చెప్దాం అనుకున్నది. మీరు కూడా కొంచెం ఆలోచించుకొని తీసుకోండి డెసిషన్. ఇది చాలా పెద్ద డెసిషన్ బ్రో. తర్వాత నెక్స్ట్ వీడియోలో కొంచెం నా లాంగ్ టర్మ్ స్టోరీని షేర్ చేసుకుంటూ కొంచెం ఇంట్రెస్టింగ్గా మీకు సబ్జెక్ట్ గురించి ఏమైనా డిస్కస్ చేద్దాం. ఏం డిస్కస్ చేయాలో కామెంట్స్లో చెప్పండి. నేను కూడా మీతో పాటు గ్రో అవుదాం అనుకుంటున్నాను. నేను గోకరాజు రంగరాజు CSCలో జాయిన్ అవ్వబోతున్నాను. దిస్ ఈస్ ప్రణీత్ సైనింగ్ ఆఫ్.